ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. చాలా రోజుల తర్వాత మరలా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత నెలంతా కూడా దేవుడి యొక్క పరిచర్యలో కొంచెం బిజీగా ఉండడం వల్ల మరి ఈ యొక్క వీడియోస్ చేయలేకపోయి ఉన్నాను. కావున మరి ఈ రోజు నుంచి క్రమంగా దేవుని యొక్క వీడియోస్ చేయాలని ఆశపడుతున్నాను. కావున ఆది కాండంలోని 6 హీరోస్ కోసం లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. కావున మరి ఈ రోజు ఫస్ట్ హీరో అయినటువంటి ఆది కాండంలో మొట్టమొదటి హీరో ఆదాం గారి కోసం కొన్ని మాటలు క్లుప్తంగా మన పిల్లలతో పంచుకోవడం, ఎలా చేస్తే పిల్లలు త్వరగా నేర్చుకుంటారో అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి హీరో ఆదామండి. ఆది కాండంలో మొట్టమొదటిగా కనిపించేటటువంటి హీరో ఎవరంటే ఆదాం అని మనం పిల్లలతో పంచుకోవాలి. ఆదాముని దేవుడు మొట్టమొదటి మానవుడిగా దేవుడు ఆదాముని సృజించాడు. తర్వాత ఆదాముని చేసిన తర్వాత దేవుడు సాటి అయిన సహాయంగా, ఆదాము ఒంటరిగా ఉంటున్నాడని సాటి అయిన సహాయంగా హవ్వను కూడా చేయడం జరిగింది. ఇలా దేవుడు ఆదాము హవ్వలను ఏదైనా తోటలో పెట్టడం జరిగింది. ప్రేమైన వాళ్ళలో ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉన్నప్పుడు దేవుడితో చాలా సత్సంబంధం కలిగి మంచి సహవాసం కలిగి ఉండేవారు. అప్పుడు దేవుడు వారిని చక్కగా ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించినటువంటి వారికి దేవుడు ఏదైనా తోటలో పెట్టి ఒక ఆజ్ఞను పెట్టాడు. మీరు ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలములు తినచ్చు, కానీ మంచి చెడులు తెలివిచ్చే వృక్ష ఫలములు మాత్రం మీరు తినవద్దు అని దేవుడు ఒక ఆజ్ఞను పెట్టడం జరిగింది. అలా దేవుడు ఒక ఆజ్ఞను పెట్టిన తర్వాత సాతాను సర్పరూపంలో ఒక రోజు వచ్చి హవ్వను మోసుకొచ్చి హవ్వ ద్వారా ఆదామును కూడా మోసుకొచ్చడం జరిగింది. కావున ఇరువురు కలిసి ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారండి. దేవుని మాటను తృణీకరించి ఏం చేశారంటే పాపం చేశారు. తినవద్దన్న పండును తిని పాపం చేస్తారు. ప్రేమైన వాళ్ళరా, అలా పాపం చేసి ఏం చేశారంటే చివరిగా దేవునితో వారి యొక్క సహవాస జీవితాన్ని వారు కోల్పోవడం జరిగింది. ప్రేమైన వాళ్ళారా, మనము పిల్లలతో ఇటు రీతిగా ఆదాము హవ్వలు ఇద్దరూ కలిసి చేసినటువంటి పాపాన్ని, అనగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని వారు ఆజ్ఞని ఎలాగైతే తృణీకరించారో ఆ విషయాన్ని మనము పిల్లలతో చెప్పుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు మన దేవుడిలో బ్రతుకుతున్నప్పుడు ప్రేమైన వాళ్ళారా, అనేక విధాలుగా మనం దేవుడి కొరకు బ్రతుకుదాం అన్నప్పుడు సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసి మనల్ని దేవుడి నుండి దూరపరుస్తుంది. దేవుని పనులు ఎక్కువగా ఎదుగుతున్నప్పుడు పాపం జోలికి వెళ్లకుండా దేవుని దగ్గరికి ఉండే ఒక ప్రయత్నం మనం చేయగలం. కాబట్టి మనం ఉదాహరణగా మనం ఆదాం గారి కోసం చెప్పినట్లయితే మనం పాపానికి దూరంగా బ్రతుకుతూ దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను.